కూడి మనమున్నాము ఇదే పాట ప్రతి పదములని పాటలు పాడుకున్నాము. కన్యాకుమారి కనబడని కయ్యాలమారి వరదాయని వాడాడని పెట్టేయ ఆకాశం పరి నీ వలపే మురళీరవం రతనాల తలబ్రాను నీలి కన్నుల నీడలలోన గౌరవల పులదారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో నమస్కారం అండి. నా పేరు గొబ్బూడి దినకర్రావు. నేను 1979 నుంచి ఈ లలిత సంగీతము ప్లస్ సినీ సంగీతం పాడుతున్నానండి. నేను ఇప్పుడు పాడే మా విజయ్ కుమార్ మేము ఇద్దరం కలిసి దాదాపు మాది 50 years మ్యూజిక్ జర్నీ అండి మాది. ఈరోజు కూడా మేము ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ పెట్టాం. జీడిఆర్ మ్యూజిక్ గ్రూప్ అండ్ వీకే మ్యూజిక్ గ్రూప్ ద్వారా ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాం మెయిన్ ఇదేంటంటే జనరల్గా మనం ఇప్పుడు జరిగే ఈ ప్రదర్శనలు ఏ ప్రదర్శనలు అయినా కానీ కాస్త అట్లీస్ట్ మనం కొంచెం ఒక 60% వరకన్నా మనం పాటకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఏదో రిఫ్రెషింగ్గా మేము ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో మా గాయకులు నిర్మలా కామేష్ గారు, అంబాదాస్ గారు, విజయ్ కుమార్, తర్వాత చిరంజీవి రవళి, తర్వాత విజయ్ గారు, వీళ్ళంతా పాడారు. చాలా మంచిగా పాడారు. నేను కూడా పాడాను, మంచిగా పాడారు. తర్వాత హాల్ కూడా సౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మాకు ఎంతో మంచిగా అనిపించింది. సార్ మీ ద్వారా మీ సంస్థ ద్వారా ఇది ఎన్నవ కార్యక్రమం? ఇది ఆల్మోస్ట్ చాలా చాలా అంటే 50 years కొన్ని థౌజండ్స్ మీద ఉంటుందండి. సూపర్ సూపర్ సూపర్. మేము స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసాము. ఓకే. మాకు సినిమాల్లో పాడాలని లేదు. ఓకే. పాడడం మా హాబీ. ఓకే. అందుకోసమని మేము స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది?
మేము మేల్ సింగర్స్ 4 మేల్ సింగర్స్ పాడాడు. Okay. చందు అనే సింగర్ కూడా పాడాడు. ఓకే 4 మేల్ సింగర్స్. ఓకే తర్వాత 3 ఫీమేల్ సింగర్స్ పాడారండి. ఓకే సార్ మీ ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏంటి? ప్లస్ వాయిస్తో పాటు ప్యాషన్ సార్. మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్. అప్పుడు చిన్నప్పటి నుంచి మాకు చిన్నప్పుడు హార్మోనియం సౌండ్ అయినా తబలా సౌండ్ వినిపించినా కానీ అక్కడికి వెళ్ళిపోయేది అంతే ఆటోమేటిక్గా. Okay. ఇక దాంతో మాకు ఎందుకు ఆ మ్యూజిక్ అట్రాక్ట్ చేసింది మమ్మల్ని. ఓకే ఇంకొకటి మీ ఇంత యంగ్ లుక్ కి కూడా ఎలాంటి అవి తీసుకుంటుంటారు? మ్యూజికే సార్. మీ యంగ్ లుక్ నిజంగా ఫిట్నెస్ కానీ లుకింగ్ టోటల్. ఐఎమ్ నౌ 71 years. ఎవరు నమ్మరా సార్ అంత అంటే దేవుడి దేవాల 50 బిలోనే కనిపిస్తారు మీరు. 71 years అంటే మ్యూజిక్ ఇది ఏంటంటే ప్రతిరోజు మేము పాడుకుంటుంటాము. Okay. ఇంట్లో కూడా. ఎస్ తోటిగా ఈ మ్యూజికే మాకు కొంచెము ఇప్పటి వరకు మమ్మల్ని ఇంకా 71 years ఉన్నా కానీ మమ్మల్ని బిలో 50 years పెట్టింది. ఎస్ సార్ మీ సంస్థ ద్వారా ఇప్పటివరకు సంగీతంతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఎక్కువ సంగీతమే సార్. ఎక్కువ సంగీతం ప్రోగ్రామ్సే. ఓకే తర్వాత మాకు ఎప్పుడన్నా అంటే ఈ వర్క్షాప్స్ మ్యూజిక్ వర్క్షాప్స్ లాంటివి కూడా పెట్టి ఓకే కొంచెము అంటే మంచిగా పాడే సింగర్స్ను ఇంకా వాళ్ళకి ఇంకా మంచిగా పాడేట్టు తీర్చిదిద్దాలనేది ఒక తపన ఉన్నది. ఓకే మీ సంస్థ ద్వారా ఇప్పటికి ఎంతమంది సింగర్స్ని పరిచయం చేసి ఉంటారు? ఇప్పటికి ఎంతమందికి దాదాపు అవకాశం ఇచ్చి ఉంటారు? చాలా మందికి ఇచ్చాం సార్. చాలా మంది ద్వారా చాలా మందిని పరిచయం చేశాం మేము. ఓకే ఇప్పుడు మా ద్వారా రజనీ అని ఒక సింగర్ పరిచయం చేశాము. తర్వాత చాలా మందిని అంటే ఎంతోమంది సింగర్స్లో ఎంతోమంది ఇన్స్ట్రుమెంటలిస్ట్ను కూడా పరిచయం చేశాము. ఓకే సార్ ఇంకా సొసైటీకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా సంగీతంకి రిలేటెడ్? సంగీతంతో ఒకటి ఏంటంటే సంగీతాన్ని దాన్ని ఆస్వాదించాలి. తర్వాత సంగీతాన్ని ఎంకరేజ్ చేయాలి. మంచి సంగీతాన్ని ప్రోత్సహించాలండి. Yes. ఒకటి ఏంటంటే ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడే సంగీతాన్ని, తర్వాత ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే సంగీతాన్ని, తర్వాత ఆరోగ్యాన్ని బూస్ట్ చేసే సంగీతాన్ని ఉంచాలి. కానీ ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలన చేసే సంగీతాన్ని దాన్ని ఎంకరేజ్ చేయాలండి. అది నా సార్ లైవ్ లో కూడా వేలాది మంది చూస్తున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంతో. ఈ మీ కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఈ గ్రాండ్ సక్సెస్ కి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మాకు ఇది యాక్చువల్గా అయితే మేము మా సింగర్స్ అంతా కలిసి మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఎందుకంటే ఒకసారి ఈ రిఫ్రెషింగ్ లాగా ఇక్కడ మేము అంతా అసెంబ్లీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఓకే ఒకటి ఏంటంటే మళ్ళీ వాళ్ళ వాయిసెస్ వాళ్ళ ఇది ప్రాక్టీసింగ్ సెషన్ లాగా మేము చేసాము. ఓకే దీన్ని లైవ్గా పెట్టాము. ఓకే సార్ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? మా ఫేవరెట్ సింగర్స్ నాకు ముందుగా నాకు ఫస్ట్ నుంచి ఘనసాల గారు, తర్వాత ఎక్కువ అభిమానించే సింగర్, తర్వాత ఎక్కువ నేను ఆయన పాటలు పాడి నేను ఇది బాలుగారి పాటలతోటి ఎంతో మందికి ఉపాధి కాదండి, ఎంతో మంది మంచి మంచి సింగర్స్ అయ్యారు. సినీ సింగర్స్ కూడా అయిపోయారు. బాలుగారు అందరికీ ఈజ్ ద రోల్ మోడల్. బాలుగారు. తర్వాత నా సింగింగ్ వరకు నేను వర్సటాలిటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను పివి శ్రీనివాస్ సాంగ్స్ పాడతా, మహమ్మద్ రఫీ పాడతా, మనాడే పాడతా, ఏం రాజ్ పాడతా. తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళందరూ సాంగ్స్ నా జేసస్ గారు పాటలు పాడతారు. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజెస్ లో పాటలు పాడగలుగుతారు? ఎన్ని లాంగ్వేజెస్ లో పాటలు పాడగలుగుతారు? ఓన్లీ 2 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు అంతే. ఓకే. ఎందుకంటే ఎక్కువ లాంగ్వేజ్. సార్ లాస్ట్ సార్ ఈరోజు పండిత్ జవహర్ లాల్ గారి జన్మదినం, చిల్డ్రన్స్ డే కూడా. సో మీరు ఒక పెద్దవారు ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజరు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు దానికి ఉద్దేశించి? అంటే నిన్న అయింది చిల్డ్రన్స్ డే, నిన్న అయింది. 14th నవంబర్ ప్రతి చిల్డ్రన్ కు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఏ రంగాలలో వాళ్ళకు ఆసక్తి ఉన్నదో ఆ రంగాలలో వాళ్ళు మంచి కృషి చేసి అభివృద్ధిలోకి రావాలని, అలాగే మంచి మంచి చదువులు చదివి పైకి రావాలని వాళ్ళకు నేను ఇచ్చే సందేశం అండి. సూపర్ సార్, బ్యూటిఫుల్. బాలుగారు ఎంతో అద్భుతంగా పాడారు ఈ గీతాన్ని. ఆ పాట ఒకసారి మనం విందాం. నేను సైతం ప్రపంచానికి తమిళ నొక్కటి ఆలోచించాను.
విశ్వవృష్టి అశ్రు ఒక్కటి తారబోతాను నేను సైతం భువన ఘోషపు పెళ్లి గొంతుకు విచ్చి పోతాను నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను ఇది తొలి పాట ఒక చెలి పాట వినిపించనా ఈ పాట పాట ఎన్నెలనై నీలో అలనై నీ వెన్నువలే పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా 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 ఓహో చెలి ఓ నా చెలి ఇది తొలి పాట ఒక చెలి పాట వినిపించనా ఈ పూట నా పాట ఏదైనా సంగీతం ఉంటే హాయిగా ఉంటుందండి, వినడానికి కూడా వినసొప్పుగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న మా కళాకారుల్ని కనీసం అంటే వారిని గౌరవించుకోవటం కనీస ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చారు. చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ ఆ టీం వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అన్న అక్క ఎట్లుందని అడుగుతారు. అక్క కాదు బిడ్డ అని. ఎందుకంటే మీరంతా మా ఫ్రెండ్స్. శ్రీదేవ్ మా అన్నయ్య బిడ్డ. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముందుగా నిర్మలా కామేష్ గారిని ఒక చిన్న మెమెంటోతో తర్వాత షాల్వాతోటి సన్మానించారు. శ్రీదేవి గారు మనతో పలకరిస్తున్నారు. తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నాను. తర్వాత అంబదాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంబదాస్ గారు పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, నేను చూస్తుంటాను చాలా. అలాగే మీరు కూడా చూస్తున్నారు. అవునండి, ధన్యవాదాలు. తర్వాత మా కార్యక్రమంలో మరి సురేష్ గారు రండి సార్. మంచి ట్రాక్స్ మాకు అందించి ఈ కార్యక్రమం రక్తి కట్టడానికి ఎంతో సహాయపడినారు. తన ట్రాక్స్ ద్వారా మంచి సౌండ్ అది లేదే ఇందాకే చెప్పాను. మంచి సౌండ్ లేకుంటే కళాకారులు ఎంత గొప్పగా ప్రదర్శించినా కూడా. గిరిబాబు వారికి మొమెంటో మరియు సాల్వా ద్వారా సత్కారము రంగారావు గారు చేస్తున్నారు. शालवातो मेमेंटो तो देखूंगा मैडम, आप मेरा सब्सक्राइब सब्सक्राइब करके देखो. मैं यूज नहीं करता हूँ सब एक श्रीदेवी ने तरफ और जो सर्विस भेजो मैं कोई एक फाइनल सेलेक्ट करता हूँ, 1 सेकंड में पैसे डाल दूँ. 100 रुपीज कोई बड़ा अमाउंट है. नहीं अमन दूसरा डिजाइन भी बनाओ. ఎంతవరకు ఉండి మాకు చక్కటి బహుమానాలు మరియు సెలవులతో సత్కరించడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా దేవుడు శుభాశిష్యులు అందించాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జీడిఆర్ ఆర్ట్స్, వీకే మ్యూజిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సురేష్ గారికి ట్రాక్స్ అండి. సురేష్ గారు జీడిఆర్ ఆర్ట్స్ మరియు వీకే మ్యూజిక్ మీడియా సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్మలా కామేష్ గారు, లక్ష్మీప్రేశ్వరి గారు, అంబదాస్ గారు మరియు విజయ్ కుమార్ అని నేను మేమంతా పార్టిసిపేట్. ఈ సంస్థ ప్రారంభించి దాదాపుగా 10 సంవత్సరాలైంది. ఈ సంస్థ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మ్యూజిక్ సంబంధించిన కార్యక్రమాలు, లిటరీకి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అందరూ ప్రముఖులు
మా స్టేజ్ మీద వచ్చి వారు మమ్మల్ని ఆశీర్వదించారు. అలా ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఎంతమంది సింగర్స్ మేల్ అండ్ ఫీమేల్స్ పార్టిసిపేట్ చేశారు? ఈరోజు నలుగురు మేల్ సింగర్స్ అండి, ఇద్దరు ఫీమేల్ సింగర్స్ పార్టిసిపేట్ జరిగింది. చీఫ్ గెస్ట్గా తెలంగాణ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఉంటున్న ఓకే కాన్సర్స్లో ఉంటున్నటువంటి శ్రీదేవి గారు, ఓకే రంగారావు గారు మరియు విజయలక్ష్మి గారు రావడం జరిగింది. ఓకే వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు వారు ఉండి కార్యక్రమాన్ని వీక్షించి అందరినీ ఆశీర్వదించారు. మీ సంస్థ ద్వారా సంగీతంతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? సంగీతమే ప్రాధాన్యమండి. సంగీతాన్ని బేస్డ్గా ఉన్నటువంటి కార్యక్రమాలే ఈ సంస్థ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక ఈవెంట్లు చేస్తున్నాం, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ ఏమన్నా కూడా మా సంస్థ టేకప్ చేస్తుంది. కార్యక్రమాలు చేసి మేము వినోదాన్ని విజ్ఞానాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాటల ద్వారా ఎంటర్టైన్మెంట్, మెయిన్గా ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఎన్ని పాటలు పాడడం జరిగింది సార్ మీరు ఈ కార్యక్రమంలో? ఈ కార్యక్రమం దాదాపు 50 పాటలు పాడడం జరిగింది మా కళాకారులు అందరూ కూడా. ఓకే, ఎలా అనిపించారు? ఇంత గొప్ప వేదిక మీద మీరు కూడా మీరే అరేంజ్ చేసి ఇంత గొప్ప వేదిక ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్య అతిథులు రావడం, మా కళాకారు నుంచి వచ్చిన వారు రావడం, మాకు ఇక్కడికి వచ్చి వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం, అందరినీ అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఇంకా జరుగుతాయని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.